హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. ఈ రోజు ఏమేమి డెలివరీస్ ఉన్నాయో, ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఏంటి అవన్నీ కూడా క్లియర్గా వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను. చూసేయండి మీరు కూడా. నేను ఎప్పుడు ఈ వ్లాగ్ అయితే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూ చేస్తాను. 9:55 అయితే షాప్కి అయితే వచ్చేసాను. దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకుని కీస్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. కీస్ అక్కడ ఓపెన్ చేసేసి దండం పెట్టుకుంటున్నాను. మళ్ళీనా ఎప్పుడైనా సరే రైట్లోకి వేయాలి కాబట్టి రైట్లోకి వేసాను. అలాగే లోపల నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి అక్కడ మాకు లెఫ్ట్ సైడ్లోని దేవుడి గది ఉంటుంది, అంటే పూజా గది ఉంటుంది. దండం పెట్టుకున్నాను స్వామివారికి. స్వామి అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ నేను ఉండాలి అని దండం పెట్టుకున్నాను. అయితే పొద్దున్నే ఫస్ట్ డెలివరీ ఏంటంటే టేక్ వుడ్ కార్డ్. ఇదైతే కనుక డెలివరీ ఇస్తున్నాము. ప్యాకింగ్ అది నేను దగ్గర నుండి చూసుకుంటాను. మీరు ఆల్రెడీ నా వీడియోస్ కంటిన్యూ ఫాలో అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ విషయం తెలిసేది. ప్యాకింగ్, లోడింగ్, డెలివరీ అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాను. ఎందుకంటే కస్టమర్కి డ్యామేజ్ కాకూడదు. దీన్ని హెడ్ బోర్డ్ అంటారు. మన తల భాగాన్ని వచ్చేది హెడ్ బోర్డ్ అంటారు. కాళ్ళ దగ్గర ఉండేదాన్ని ఫుట్ బోర్డ్ అంటారు. సైడ్ ఉండే వాటిని పట్టీలు అంటారు. ఇదిగోండి, ఇది సైడ్ పట్టీలు అంటారు. టేక్ కాబట్టి దీనికి కూడా సైడ్ పట్టీలకు కూడా కార్వింగ్ అనేది వస్తుంది. 1 by 1 అన్నీ కూడా ర్యాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ ఏమో హెడ్ బోర్డ్, తర్వాత ఏమో సైడ్ పట్టీ, తర్వాత ఏమో ఫుట్ బోర్డ్. ఒకటేసారి లోడింగ్ అనేది చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే పని ఈజీ అవుతుందని చెప్పి ప్యాకింగ్ అంతా ఒకటేసారి చేసేసి 1 by 1 లోడ్ చేసేస్తాము. ఇదిగోండి లోడింగ్ అనేది చేసేస్తున్నాం. ఫస్ట్ అయితే హెడ్ బోర్డ్ పెట్టేస్తున్నాము. మీ అందరికీ తెలుసు కదండి, నేను దగ్గరుండి ప్యాకింగ్, లోడింగ్, డెలివరీ చూసుకుంటానని. ఇదైతే కనుక సైడ్ పట్టీలు పెడుతున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇప్పుడేమో ఫుట్ బోర్డ్. ఇది ఫుట్ బోర్డ్ ప్యాకింగ్ కూడా వీడియో తీశాను, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను తీసేసాను. ఇవేమో బేస్ అండి, కిందన బేస్ సపోర్ట్ కింద ఉంటాయి అవి, వాటిని కూడా ప్యాక్ చేసాము. మొత్తం డెలివరీ అయిపోయింది. ఇదైతే మీకు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఇది చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది. 4 మోసారు. అసలు ఇంకా అక్కడ ప్లేస్ లేక ముగ్గురు చాలా అంటే చాలా బరువుగా తీసుకెళ్తున్నారు. అసలు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం దాన్ని ప్లాట్ఫామ్ బేస్ కాట్ అనేది తీసుకెళ్తున్నారు కదా. పైన హెడ్ బోర్డ్ దగ్గర క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ కూడా సెపరేట్గా ప్యాకింగ్ చేసేస్తున్నాము. ఇది యాక్చువల్లీ హైదరాబాద్ లోకల్ డెలివరీ కాదు, ఇది డిస్ట్రిక్ట్ ఉంది. సో అందుకని చెప్పి ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ప్యాకింగ్ అనేది చేస్తున్నాము. ఎక్కడికైనా సరే, లోకల్ కానివ్వండి, నాన్ లోకల్ కానివ్వండి, ఎక్కడికైనా సరే మన ప్యాకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నాను కదా, ఇంత కూడా కనిపించకుండా ప్యాకింగ్ చేస్తున్నాము. అది అయిపోయింది. తర్వాత ఆఫ్టర్నూన్ ఇది మ్యాట్రెస్ డెలివరీ ఇస్తున్నాము. మ్యాట్రెస్తో పాటు కస్టమర్ ప్రొటెక్టర్, పిల్లోస్ అవన్నీ కూడా తీసుకున్నారు. అది కూడా డెలివరీ చేస్తున్నాము. ఇది ఫ్రంట్ వ్యూలో నుంచి తీసాము. ఇది ఫ్రంట్ సైడ్. ఇందాక మనం చూసింది బ్యాక్ సైడ్. అక్కడ ఇక్కడ డెలివరీస్ అవుతున్నాయి. ఒకటే దగ్గర అంటే ప్లేస్ స్ట్రక్ అయిపోతుంది కదా అని చెప్పి ఇక్కడ 1 సైడ్ డెలివరీస్ పెట్టినాము, అటు సైడ్ ఇంకో డెలివరీస్ పెట్టుకున్నాము. మాకు కూడా ఈజీగా ఉంటుందండి. అదిగోండి కస్టమర్ తీసుకున్న మ్యాట్రెస్, పిల్లోస్, బెడ్షీట్, ప్రొటెక్టర్ ఇవన్నీ కూడా ఇక్కడ దగ్గరలో లోకల్ డెలివరీ. ఏదైతే ఇప్పుడైతే కనుక డైనింగ్ టేబుల్ ప్యాకింగ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా. ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎంత అంటే కరెక్ట్గా చెప్పాలంటే 4 o'clock. ఇది డైనింగ్ టేబుల్, ఆఫీస్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ కస్టమర్ తీసుకున్నవి. ఇది టేక్ డైనింగ్ టేబుల్, చైర్స్ మొత్తం టేక్ వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది. ఆ వీడియోస్ చూసిన కస్టమర్ అయితే కనుక ఇది బుక్ చేశారు. టోటల్లీ ఏంటంటే ఇది వాటర్ పోసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది నో గ్లాస్, నో మార్బుల్ డైనింగ్ టేబుల్ వస్తుంది. డెకోర్ ఆన్ టాప్ వస్తుంది. క్లీనింగ్ చేసుకోవడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆ టాప్ అనేది కూడా మీకు క్లియర్గా తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ అయితే చైర్స్ అన్నీ కూడా ప్యాకింగ్ అయిపోతున్నాయి. చైర్స్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత టాప్ తీసుకొస్తారు. అప్పుడు టాప్ ప్యాకింగ్ అనేది చూపిస్తాను. ప్యాకింగ్, లోడింగ్ దగ్గర నుండి చూసుకుంటున్నాను. ఎందుకు అని చాలా మంది అడుగుతున్నారు, ఎందుకు దగ్గర నుండి చూసుకోవాలి, మీ వర్కర్స్ చేయరా అని. కానీ కస్టమర్కి మెటీరియల్ సేఫ్టీగా వెళ్ళడం ఇంపార్టెంట్. వాళ్ళు సెలెక్ట్ చేసింది ఒకటి, మళ్ళీ మనం డెలివరీ అనేది ఇంకోటి చేస్తే కరెక్ట్ కాదు అది. సో అందుకని చెప్పి ఎక్కడ ఏ మిస్టేక్ కాకుండా మళ్ళీ మెటీరియల్ డ్యామేజ్ కాకూడదని ఉద్దేశంతో డెలివరీ దగ్గరగానే వాళ్ళు ఏం సెలెక్ట్ చేస్తున్నారో ఆ బిల్ నెంబర్ తీసుకొని డైనింగ్ టేబుల్ అయినా, మంచమైనా, సోఫా అయినా సరే అక్కడ మనం రాసేస్తాము. రాసేయడం వల్ల ఏమవుతుందంటే ఏ కస్టమర్ది ఏం మెటీరియల్ అనేది ఈజీగా ఉంటుందని చెప్పి మనమైతే ఇలా చేస్తాము. ఎవరు ఎలా చేస్తారో మనకైతే తెలియదు. అండ్ అలాగే వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఏం చేస్తామంటే కస్టమర్ కాల్ చేస్తాము. సార్ మీరు ఇంట్లో ఉన్నారా అని అడుగుతాము. సార్ ఇంట్లో ఉన్నారా అని అంటేనే మెటీరియల్ అనేది తీసుకెళ్తాము. లేదు మేము బయట ఉన్నాము, రేపు రమ్మని అంటే కనుక మేము నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్తాము. ఈజీగా డిస్మెంటల్ అయిపోతుంది. మనం హౌస్ షిఫ్ట్ అయినా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే బేస్ సెపరేట్ అయిపోతుంది, టాప్ సెపరేట్ అయిపోతుంది. చైర్స్ అంటే యాజ్ యూజువల్ సెపరేట్గా ఉంటాయి కాబట్టి లోడింగ్ చేసేసి డెలివరీ చేసేయాలి.
యాక్చువల్లీ ఇక్కడ నాకు ఒక వీడియో మిస్ అయిపోయింది. సోఫా కమ్ బెడ్ డెలివరీ చేసాము, అదేమో నిజామాబాద్కి. కాకపోతే వీడియో అనేది తీసుకోలేదు, నేను కస్టమర్తో బిజీగా ఉన్నాను. మా వాళ్ళేమో ప్యాకింగ్లో బిజీగా ఉన్నారు. సేల్స్ పర్సన్స్ అందరూ కూడా కస్టమర్స్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళతో బిజీగా ఉన్నారు. అది వీడియో డ్రెస్సింగ్ టేబుల్ బుక్ చేస్తున్నారు కస్టమర్. సో అందుకని చెప్పి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్యాకింగ్ చేసేస్తున్నాము. ఎందుకంటే ఆటో మూవ్ అవుతున్నప్పుడు డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. డోర్ ఓపెన్ అయిపోతే కనుక మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయని చెప్పి బాగా క్లోజ్గా ప్యాకింగ్ చేసేసి డెలివరీ చేసేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఇది పెన్ ప్రూఫ్ కాట్ అండి. కస్టమర్ ఇలా కావాలని చెప్పారు. కస్టమైజేషన్ కాట్ ఇదైతే కనుక చూస్తున్నారు కదా. ఇదైతే పెన్ గీతలు పెట్టినా కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. నట్ బోల్ సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చాము, చూస్తున్నారు కదా. అలాగే ప్లైవుడ్ థిక్నెస్ కూడా చాలా థిక్నెస్ ఎందుకు యూజ్ చేసామంటే కస్టమరు క్వాలిటీ కావాలని అడిగారు. అలాగే ఆ ప్లైవుడ్ కూడా రెగ్జిన్ ఏదైతే ఉందో సేమ్ కలర్లో కావాలి, డిఫరెంట్ రాకూడదు అని చెప్పారు. సేమ్ అందుకని చెప్పి మనం ప్లైవుడ్ కూడా కలర్ కోటింగ్ అనేది వేసాము. నట్ బోల్స్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. ప్లైవుడ్ థిక్నెస్ చూపించారు. నట్ బోల్స్ కూడా డిఫరెంట్. ఆ చిన్న పీస్ ఓపెన్ చేస్తే మనం ఈజీగా ఫిట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు. నా ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి.